అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంటు ప్రాంగణంలో అధికార విపక్షాల పోటాపోటీ నిరసనలు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఇండి కూటమి పట్టు. గాంధీ స్మృతిమన వరకు ర్యాలీ. చర్చకు ఎందుకు రావడం లేదని విపక్షానికి బీజేపీ ప్రశ్న. రాజకీయ లబ్ధి కోసమే రభస చేస్తున్నారని విమర్శ. యువత భవిష్యత్తుపై చిత్తశుద్ధి లేదని ఆరోపణ. యువత భవిష్యత్తుకే ప్రాధాన్యమన్న ప్రధాని. నీట్ లీకేజీ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 4 రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి. ఎల్నిలో వర్షాభావ పరిస్థితులను సవాలుగా తీసుకోవాలన్న చంద్రబాబు. రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించాలని మంత్రులకు సూచన. ఏపీలో చేనేత కార్మికులకు కేబినెట్ తీపి కబురు. నేతన్న భరోసా పథకం కింద 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం. ఆగస్టు 7న పంపిణీ. గ్లోబరీనా సంస్థ వ్యవహారంలో కేటీఆర్ నిజాయితీ నిరూపించుకోవాలన్న సీఎం. కాళేశ్వరం ప్రాజెక్టుపై చట్టబద్ధంగానే వెళ్తున్నట్టు స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి. గ్లోబరీనా సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదన్న కేటీఆర్. రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు. నిరాధార ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై మరోసారి హైకోర్టు ఆగ్రహం. ఉత్తర్వుల ఉల్లంఘనపై మండిపాటు. లోతుకుంట భూముల్లో ఆర్మీ మోహరించాలని ఆదేశం. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై ఆందోళనలు చేసిన విద్యార్థులపై లాఠీ చార్జీ వ్యవహారం పార్లమెంటు లోపల వెలుపల ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండి కూటముల ఎంపీల పోటాపోటీ నిరసనలతో పార్లమెంటు ప్రాంగణం అట్టుడికింది. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తే విద్యార్థుల అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటూ అధికార పార్టీ ఎంపీలు నినాదాలు చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగా పార్లమెంటు ప్రాంగణంలోని మకరద్వారం వద్ద ప్రతిపక్ష ఇండి కూటమి నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేతలు, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. అటు ఇండి కూటమి ఎంపీలకు పోటీగా వారి ఎదుట నిల్చున్న అధికార ఎన్డీఏ ఎంపీలు కూడా పెద్దపెట్టున నినాదాలు చేయగా కొద్దిసేపు ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది. పేపర్ లీకేజీల అంశంలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని ఎన్డీఏ కూటమి నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనన్నారు. स्पष्ट मांगे हैं, धर्मेंद्र प्रधान रिजाइन करे। दूसरा कि जितने भी जिन्होंने इनको मारा है, पीटा है, उन पे कार्रवाई हो। तीसरी इनकी डिमांड, जितनी भी डिमांड है इनको पहले आप फुलफिल करो ना, इतना मुश्किल नहीं है। सिस्टम में भरोसा टूट गया है, बच्चों का, स्टूडेंट्स का भरोसा टूट गया है। तो सिस्टम द्वारा अगर आप कोई सोल्यूशन देंगे तो बच्चा उसको एक्सेप्ट नहीं करेगा। ये सिंपल सी बात है जो सब माँ बाप जानते हैं। ప్రతిపక్షం వైఖరిపై మండిపడిన అధికార పార్టీ ఎంపీలు నీట్ అంశంలో చర్చకు సిద్ధమని చెబుతున్నా ఇండి కూటమి నానా హంగామా చేస్తోందని విమర్శించారు. इससे बड़ा दुर्भाग्यपूर्ण कुछ मानता नहीं हूं। आप बहस करेंगे नहीं, संसद में स्पीकर साहब ने कहा बहस करिए, सरकार ने कहा है बहस करिए, आप आइए बहस करिए, तो आप बहस नहीं करते क्योंकि आपकी पोल खुलेगी तो बहस से भागते हैं। सरकार जवाब देने को तैयार है तथ्यों पर। दोबारा नीट की परीक्षा आपने देखा कितनी सफलता से हुई। बड़ा सवाल ये है, ये सिर्फ हंगामा करना चाहते हैं, बच्चों के भविष्य की इनकी जरा भी चिंता नहीं है और कंपटीशन है पार्टियों के बीच में।
कि हम क्रेडिट लें कांग्रेस पार्टी, हम क्रेडिट लें कि ये आम आदमी पार्टी, हम क्रेडिट लें कि बाकी, ऐसे होता है क्या? तो आपको नौजवानों के भविष्य की चिंता नहीं है, आपको अपने राजनीति की चिंता है। నీట్ సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ద్వారాలు తెరిచే ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విద్యార్థులకు సూచించారు. ఎప్పుడైనా ఎక్కడైనా తాము చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇదే అంశంపై ప్రతిపక్షాల ఆందోళనలతో వరుసగా 4వ రోజు ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు సాధ్యపడలేదు. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే విపక్షాలు వెళ్లోకి వెళ్లి నిరసన తెలిపాయి. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టాయి. నీట్పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న స్పీకర్ విపక్షాలు సహకరించాలని కోరారు. అయినా వారు ఆందోళన కొనసాగించగా సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలు కోరుకున్న సమయం తేదీలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయినా ప్రతిపక్షాలు నిరసన కొనసాగించగా సభ 2 గంటలకు తర్వాత రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. విపక్షాల నిరసనల మధ్య మొదట మధ్యాహ్నం 12 గంటలకు తర్వాత 2 సార్లు వాయిదా పడింది. చివరకు రేపటికి వాయిదా పడింది. ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత హోంమంత్రి అమిత్ షా పలువురు విపక్ష సభ్యులు వేరువేరుగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో చర్చించారు. సభలో నెలకొన్న ప్రతిష్టంభనపైనే వారు చర్చించినట్టు తెలుస్తోంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా విపక్షాలు పావులు కదుపుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసంలో ఇండి కూటమి ఎంపీలు సమావేశమయ్యారు. అనంతరం నేతలంతా గాంధీ స్మృతివన వద్దకు బస్సులో బయలుదేరారు. అయితే మార్గ మధ్యలోని బస్సును పోలీసులు ఆపివేశారు. అప్పటికే రాహుల్ గాంధీ నివాసం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు ఇండి కూటమి కార్యకర్తలను నిలువరించారు. బస్సును పోలీసులు అడ్డుకోగానే కిందకు దిగొచ్చి మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారికి నివాళులు అర్పించేందుకు గాంధీ స్మృతివనం వద్దకు వెళ్లాలని నిర్ణయించామని చెప్పారు. మొదట ఇండియా గేట్ వద్దకు వెళ్లాలని భావిస్తే పోలీసులు అనుమతి నిరాకరించారని తెలిపారు. విద్యార్థులు ఒంటరివారు కాదన్న రాహుల్ వారితో తామంతా ఉన్నామని పేర్కొన్నారు. విద్యార్థుల డిమాండ్లకు ఇండి కూటమి సంపూర్ణ మద్దతు ఉందన్నారు. తర్వాత గాంధీ స్మృతివనానికి చేరుకున్న నేతలు అక్కడ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తర్వాత మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ విద్యార్థులు తమ హక్కుల కోసం ధర్నా చేస్తే దారుణంగా కొట్టడం ఏ న్యాయమని కేంద్రాన్ని ప్రశ్నించారు. हम ये मैसेज, ये संदेश देने आए हैं सरकार को, देश को। महात्मा गांधी जी लड़े किस लिए थे? जो महात्मा गांधी जी ने किया और हमारी देश के किसानों ने किया, गरीबों ने किया, वो एक बहुत ही अनोखी मूवमेंट थी, क्योंकि उसमें किसी पे हाथ नहीं उठा। आज उसी देश के बच्चों को आप इसलिए पीट रहे हैं क्योंकि वो अपना अधिकार मांग रहे हैं। तो हम सबको दिख रहा है कि कितना गलत हो रहा है। आज हम इसी देश में वो लोकतंत्र खत्म करा रहे हैं जिसके लिए ये लोग लड़े, जिसके लिए ये लोग शहीद हुए, जिसके लिए जो ये वर्दी पहने हैं, जो आपकी सरहद पे खड़े रहते हैं, किस लिए? ताकि इनके बच्चों को पीटा जाए? क्यों? యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే తమకు ఏది ముఖ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చూసేందుకు ఫాస్టాగ్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. ఈ అంశంపై అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మోదీ తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ప్రాధాన్యమని ప్రధాని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును దెబ్బతీయడానికి ప్రయత్నించే అక్రమార్కులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ప్రకటనకు అనుగుణంగా నీట్ కేసు విచారణ కోసం ఫాస్టాగ్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. 4 రాష్ట్రాల్లో ఫాస్టాగ్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024 కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ కోర్టులో రోజువారీ విచారణ చేపట్టేలా కేంద్రం చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్థులు, యువత ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. పలువురు ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. నిరసనకారులకు పోలీసులకు మధ్య నిన్న జరిగిన ఘర్షణలో పలువురు పోలీసులు, నిరసనకారులు గాయపడగా వారికి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు శాంతియుత
వ్యాప్తంగా ఆందోళనలను కొనసాగించాలని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ విజ్ఞప్తి చేశారు. హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు 10 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆందోళనల నేపథ్యంలో ఈ అర్ధరాత్రి వరకు జంతర్ మంతర్ వద్ద మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి వ్యవహారంపై హైదరాబాద్లో వరుసగా రెండో రోజు కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ నిరసనలు చేపట్టాయి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్రం బాధ్యతారాహిత్యాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించారు. లిబర్టీ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో పికెట్ నుంచి కార్ఖానా వరకు ర్యాలీ తీశారు. శంషాబాద్లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. వివిధ కళాశాలల విద్యార్థులు ప్రదర్శన నిర్వహించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడగా పోలీసులు నియంత్రించారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు రేపు తెలంగాణలో విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. అటు కాంగ్రెస్ జనతా పార్టీ వైఖరిని నిరసిస్తూ తెలంగాణలో పలుచోట్ల బీజేపీ ఆందోళనలు చేపట్టింది. సికింద్రాబాద్, అల్వాల్లో బీజేపీ శ్రేణులు ర్యాలీ చేశాయి. వేములవాడలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇంటి ముట్టడికి యత్నించిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కాషాయ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసుల దాడులు, కేంద్రం అనుసరిస్తున్న అణచివేత ధోరణికి నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్పీ రేపు నిరసన చేపట్టనుంది. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ఆందోళనలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొని విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించనున్నారు. బలప్రయోగంతో భారత యువత గొంతును అణచివేయలేరన్న కేటీఆర్ ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసే రాజ్యాంగబద్ధ హక్కును కాలరాయడాన్ని ఖండిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ రేపటి నిరసనలో పాల్గొని రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును పరిరక్షించేందుకు ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఢిల్లీ ఘటనలు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తన 50వ జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. ఎల్నినో ముప్పు, వర్షాభావ పరిస్థితులను సవాలుగా తీసుకుని పనిచేయాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను చైతన్యపరచాలని ఆదేశించారు. సంక్షోభ సమయాల్లో ఇన్ఛార్జి మంత్రులు, జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కేబినెట్ సమావేశంలో ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఎల్నినో ప్రభావంతో ఏపీలో ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. రానున్న సంక్షోభాన్ని ఒక సవాలుగా తీసుకుని తాగునీటి సరఫరాకు ప్రథమ ప్రాధాన్యం, పశుగ్రాసానికి ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. కృష్ణా, గుంటూరు డెల్టా పరిధిలో ఈసారికి వరి ఎక్కువ వేయకుండా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు వేసేలా రైతులను చైతన్యపరచాలని సూచించారు. మెగా డిఎస్సీ ప్రక్రియకు ఢిల్లీలో ఆందోళనలకు ముడిపెట్టి ేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని సీఎంకు మంత్రులు చెప్పారు. లేని వివాదాలను సృష్టించడమే ఆ పార్టీ నైజమని, గొడ్డలి పార్టీ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేలా మంత్రులు చురుగ్గా ఉండాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నేతన్న భరోసా అందేలా చూడాలని, అక్రమాలకు తావుండకూడదని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. జిల్లాల్లో ఏ సమస్య ఎక్కడ తలెత్తినా క్షేత్రస్థాయికి వెళ్లి సమస్య పూర్తయ్యే వరకు ఇన్ఛార్జ్ మంత్రులే బాధ్యత తీసుకోవాలన్నారు. మంగళగిరిలో నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం మంత్రి లోకేష్ తీసుకున్న ప్రత్యేక చొరవను ఉదాహరణగా పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు ప్రదర్శించాలన్నారు. కేవలం ప్రెస్ మీట్లు పెట్టి చేతులు దులుపుకోవడం కాకుండా ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని రానున్న వివరాలను మంత్రులకు సీఎం వివరించారు. ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో లబ్ధిదారులకు ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేసి ఆగస్టు 1న ప్రధాని కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పూర్తిస్థాయిలో నిమగ్నం కావాలని సూచించారు. ఆగస్టు తొలి వారంలో ఉత్తరాంధ్రలో భోగాపురం కార్యక్రమం ఉంటే చివరి వారంలో రాయలసీమ పరిధిలోని మదనపల్లిలో ప్రతిష్టాత్మక ఉద్యాన హబ్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. గోదావరి పుష్కరాల ప్రారంభం రోజే పోలవరం ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు మంత్రులకు చెప్పారు. దేశంలో నదుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని చంద్రబాబు చెప్పారు. గంగా, కావేరితో పాటు గోదావరి, బనకచెర్ల నదుల అనుసంధానానికి ఢిల్లీ పెద్దల మద్దతు లభించిందన్నారు. పొగాకు రైతులకు 60,000 వడ్డీ లేని రుణం ఇచ్చే అంశం పరిశీలనలో ఉందన్నారు. పొగాకు బోర్డు నుంచి వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చేలా గ్రేడింగ్ మార్పులపై కేంద్ర అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో దాదాపు 25కు పైగా అజెండా అంశాలకు ఆమోదం లభించింది. జాబ్ క్యాలెండర్ 2026-27లో భాగంగా రెండో దశ కింద 3168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కేబినెట్ చర్చించింది. మంత్రివర్గ ఉపసంఘం దీనిపై మరింత అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. వినికిడి లోపమున్న విద్యార్థుల కోసం బాపట్ల జిల్లా వేదుళ్లపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గోదావరి పుష్కరాల భద్రతకు 50 కోట్లు మంజూరు చేసింది. అగ్నిమాపక శాఖ ఆధునికీకరణకు ఆమోదం తెలిపింది. ఏపీ మార్కెట్ తీసుకునే 300 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు సమ్మతించింది. నేరేడు బ్యారేజీ నిర్మాణానికి 641 కోట్ల పరిపాలన అనుమతులకు ఆమోదం తెలిపింది. హంద్రనివాస్ సుజల స్రవంతి ఫేజ్ 2 పనుల వ్యయాన్ని 312 కోట్లకు పెంచే ప్రతిపాదనలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. వివిధ సంస్థలకు భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. నేతన్న సేవలో పథకం కింద ఏటా 25,000 సాయానికి మంత్రివర్గం అంగీకారం తెలిపింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా వారి వద్ద ఉన్న మగ్గాల సంఖ్యతో నిమిత్తం లేకుండా నేతన్నల సేవలో కొత్త పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా 25,000 ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 93,000 మందికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, 51,952 మందికి మగ్గాలకి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇవ్వడం కానివ్వండి, 7,212 మందికి 500 యూనిట్లు చొప్పున ఇప్పటికే ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నాము. ఇప్పుడు ఈ పథకం ద్వారా కూడా వారి వృత్తిని అభివృద్ధి చేసుకోవటానికి, వారికి కావాల్సిన ముడి సరుకులు కొనుక్కోవటానికి ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో రైతుల భూముల భద్రతకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇందుకు సంబంధించి మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును సచివాలయం నుంచి వర్చువల్గా సీఎం ప్రారంభించారు. రికార్డులు సరిగా లేనందునే విలువైన భూముల విషయంలో మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఏపీలో భూ తగాదాలు, వివాదాలు పెరిగాయని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు ప్రారంభించిన మీ భూమి బ్లాక్ చైన్ వ్యవస్థతో భూములకు శాశ్వత భద్రత దక్కుతుందన్నారు. బ్లాక్ చైన్ ద్వారా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలు ఒకే వేదికపైకి వస్తాయన్నారు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రయ విక్రయాలు చేసుకోవచ్చని చంద్రబాబు చెప్పారు. ఇప్పటి నుంచి సర్వే పూర్తయిన గ్రామాలు బ్లాక్ చైన్ టెక్నాలజీ వ్యవస్థలోకి వెళ్తాయన్నారు. నవంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీ భూమి బ్లాక్ చైన్ టెక్నాలజీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలోని ఒక్కో మండలంలో మీ భూమి బ్లాక్ చైన్ టెక్నాలజీ పైలట్ ప్రాజెక్టు అమలు చేయనున్నట్టు చంద్రబాబు తెలిపారు. గ్లోబరీనా వ్యవహారంలో కేటీఆర్ తన నిజాయితీ నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. గ్లోబరీనాతో కేటీఆర్కు సంబంధం లేకుంటే సీసీఎస్లో ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. కాళేశ్వరంలో కోట్లు దోచుకున్నందునే అప్పట్లో హరీష్ రావును సాగునీటి సేకరించి పక్కన పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీసే లక్ష్యంతో తెలంగాణలో ఎస్ఐఆర్ జరుగుతోందని పునరుద్ఘాటించారు. తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరువాత మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గత ప్రభుత్వంలో గ్లోబరీనా సంస్థ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో వ్యవహరించిన తీరుతో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడింది వాస్తవం కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గ్లోబరీనా సంస్థ కేటీఆర్ బినామీ సంస్థ అన్న సీఎం కేటీఆర్ కు ఆ సంస్థతో సంబంధం లేదని భావిస్తే సీసీఎస్లో ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. అప్పుడు దాని లోతుపాతులు తోడతామన్నారు. గ్లోబరీనా వ్యవహారంలో కేటీఆర్ అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీపై ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని ఈ విషయం కూడా స్పష్టం చేస్తోందన్నారు. మోదీ అనుమతితోనే బీఆర్ఎస్ ఇప్పుడు ధర్నా నిర్వహిస్తోందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఏసీఏ సూచనలను ప్రభుత్వం పూర్తిగా అనుసరిస్తోందన్నారు. బ్యారేజీ దెబ్బతిన్నప్పుడు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు కాపర్ డ్యాం నిర్మించకుండా ఇప్పుడు తమను ప్రశ్నించడం ఏమిటని నిలదీశారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకున్నారని అప్పట్లో హరీష్ రావును కేసీఆర్ పక్కన పెట్టారని ఆరోపించారు. కాళేశ్వరంలో నాణ్యత ప్రమాణాలను పూర్తిగా విస్మరించి 100 కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. బీజేపీలో అంతర్గత విభేదాల కారణంగానే ధాన్యం కొనుగోలుపై నాయకులు తలో మాట మాట్లాడుతున్నారని రేవంత్ విమర్శించారు. భారీగా పెట్టుబడులు పెట్టిన వారి పేర్లను గుర్తింపుగా పెట్టడం సహజమన్న ముఖ్యమంత్రి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన వారిని గౌరవించే విధానంలో భాగంగానే అలాంటి నిర్ణయాలు ఉంటాయన్నారు. హైడ్రా సమర్థవంతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఎస్ఐఆర్పై బూత్ స్థాయిలో పార్టీ ఏజెంట్లను ఏర్పాటు చేసి నిజమైన ఓట్లు తొలగిపోకుండా చూస్తున్నట్లు చెప్పారు. తనకు 2 ఓట్లు ఉన్నాయనే ఆరోపణలు చేస్తున్న వారు ఈసీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. కలెక్టర్కు దరఖాస్తు చేసి తన ఓటును బదిలీ చేయించుకున్నారని రేవంత్ చెప్పారు. తప్పుడు ఫిర్యాదులు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటు లేకుంటే ప్రభుత్వ పథకాల అమలులో కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందన్నారు. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో లక్షలాది ఓట్లు తొలగిస్తే కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించిందన్నారు. అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్
కుమార్ పై ఎన్నికల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. సుమారు 28 లక్షల ఆంధ్ర ప్రాంత ఓట్లు తొలగించగా మర్రి శశిధర్ రెడ్డి పోరాటంతో సుమారు 15 లక్షల ఓట్లు తిరిగి జాబితాలోకి వచ్చాయన్నారు. ఓట్ల తొలగింపునకు కారణం కేసీఆర్ఏనని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీసే లక్ష్యంతో సర్ జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాల విషయంలో తన అంచనాలు ఇప్పటివరకు ఎప్పుడూ తప్పలేదని ధీమా వ్యక్తం చేశారు. సిబిఎస్ఈ పేపర్లు దిద్దిన గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థ అని ఆరోపణలు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఈ విషయంలో సీఎం ఆధారాలు లేకుండా మాట్లాడారంటూ కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ వేశారు. గ్లోబరీనా సంస్థ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవమని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు రుజువు చేయాలని లేదంటే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ లీగల్ నోటీసులో డిమాండ్ చేశారు. గ్లోబరీనా సంస్థ బినామీ అయితే ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు తన కుటుంబానికి తనకు గ్లోబరీనా సంస్థతో ఎలాంటి సంబంధాలు లేవని కేటీఆర్ తేల్చెప్పారు. రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై సిఐడి విచారణకు తాను సిద్ధమని, రేవంత్ రెడ్డి కూడా ఆయన కుటుంబ అవినీతి అంశంలో సిఐడి విచారణకు సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసిరారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానానికి ఇచ్చిన హామీకి విరుద్ధంగా లోతుకుంటలోని తమ భూమిలోకి హైడ్రా మరోసారి వచ్చిందని శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఏజీ అండర్టేకింగ్ ఇచ్చినా కూడా తమ స్థలంలోకి వచ్చారని శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ సదరు భూములకు ఎలా వెళ్లారని విచారణకు హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ధర్మాసనం ప్రశ్నించింది. తర్వాత విచారణకు హాజరైన అడ్వకేట్ జనరల్ లోతుకుంట భూములోకి హైడ్రా వెళ్లలేదని తెలిపారు. పిటిషనర్ మాత్రం హైడ్రా నిన్న వాహనాలతో వచ్చిందని మరోసారి చెప్పారు. ఈ దశలో భూముల్లోకి వెళ్లలేదంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది. లోతుకుంట భూములపై తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. శాంతా శ్రీరామ్ కంపెనీకి చెందిన స్థలానికి సైన్యం రక్షణగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్మీ ఉన్నతాధికారికి లేఖ రాయాలని రిజిస్ట్రార్ జనరల్కు సూచించింది. ఒకవేళ ఆ స్థలంలోకి హైడ్రా వాహనాలు వస్తే సీజ్ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలు సోనం రఘువంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో షిల్లాంగ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 3 వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని సోనం రఘువంశీని ఆదేశించింది. షిల్లాంగ్ హైకోర్టు సోనంకు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం హత్య కేసులో సోనంకు బెయిల్ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఒకవేళ ఈ కేసు విచారణ 6 నెలలుగా పూర్తి కాకపోతే కొత్తగా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీతో సోనంకు గతేడాది మే నెలలో వివాహం జరిగింది. మే 23న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లగా అక్కడ వీరు అదృశ్యమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోని జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలోని లోయలో గుర్తించారు. ప్రియుడితో కలిసి సోనం భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలగా పోలీసులు ఆమెను, ప్రియుడు రాజ్ కుష్వాహాను అరెస్ట్ చేశారు. ఏప్రిల్లో షిల్లాంగ్ హైకోర్టు సోనంకు బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో స్పెషల్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న స్వామి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి విధుల్లో ఉన్న స్వామి ఇవాళ ఉదయం 5:30 గంటల సమయంలో వాష్రూమ్కు వెళ్లారు. అక్కడే రివాల్వర్తో కాల్చుకొని మృతి చెందారు. అప్పుల బాధ, బెట్టింగ్ యాప్ కారణంగా స్వామి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు డైరీలో లేఖ రాసిన స్వామి భార్య, పిల్లలు ఏమీ అనొద్దని తన తల్లిదండ్రులు, సోదరులను ఉద్దేశించి రాశారు. తప్పు పూర్తిగా తనదేనని పేర్కొన్నారు. తన మరణంతో భార్య, పిల్లలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కానిస్టేబుల్ స్వస్థలం భువనగిరి జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం. సైఫాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీదిరి అప్పలరాజు కుమారుడు 6వ బైక్ ఢీకొని గొర్రెల కాపరి దానయ్య మృతి చెందారు. కుమారుడి స్థానంలో మరొకరిని నిందితుడిగా చూపించేందుకు సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో అప్పలరాజును అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. అప్పలరాజును అంపోలులోని జిల్లా జైలుకు తరలించే అవకాశం ఉంది.